గుడ్ మార్నింగ్ టు ఆల్. మనం సాంఖ్యక శాస్త్రం గురించి నేర్చుకుంటున్నాం. ఇంతకుముందుకు 2 క్లాసులలో సాంఖ్యక శాస్త్రం యొక్క ముఖ్యమైనటువంటి పదాల గురించి నేర్చుకున్నాం. మొదటి క్లాసులో దత్తాంశము, దత్తాంశంలో రకాలు, ప్రాథమిక దత్తాంశము, గౌణ దత్తాంశము, తర్వాత వర్గీకృత దత్తాంశము, అవర్గీకృత దత్తాంశము, పౌనపుణ్యము, తరగతులు, తర్వాత తరగతి పొడవు లేదా దాన్ని తరగతి వెడల్పు, గణన చిహ్నాలు, ఈ అన్ని అంశాలను మనం అందులో నేర్చుకున్నాం. వాటిని ఆధారంగా పౌనపుణ్య విభాజన పట్టికని ఎలా తయారు చేయాలో కూడా నేర్చుకున్నాం. ఇక ఈరోజు క్లాసులో మనం ఏం నేర్చుకుంటామంటే తరగతులలో ఉండే రకాల గురించి చూస్తాం. ఇది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు ఎగ్జామ్లో కానీ రేపు ఇచ్చిన దత్తాంశాన్ని తరగతుల వైజ్గా తయారు చేయమన్నప్పుడు కానీ, లేదా టేబుల్ రూపంలో ఇచ్చినటువంటి తరగతులు ఏ రూపంలో ఉన్నాయో తెలుసుకోవడం కోసం మనకు తరగతిలో రకాలనేది తెలుసుకోవడం అనేది ముఖ్యమైనది. ఇక్కడ మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది, మనకి సాంఖ్యక శాస్త్రం 9వ తరగతి మరియు 10వ తరగతికి సంబంధించిన తరగతులు ఇక్కడ మనకు చూస్తే తరగతులు ఉన్నాయి. తరగతులలో ప్రధానంగా 2 రకాల తరగతులు మనం చూస్తాం. ఒక తరగతులని సమ్మేళిత తరగతులు అని అంటాము. ఇంకొక రకమైన తరగతులను మినహాయింపు తరగతులు. అంటే ఈ క్లాసెస్ ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాల క్లాసెస్ ఉన్నాయి. ఒకటి ఇన్క్లూజివ్ క్లాసెస్, రెండవ రకము ఎక్స్క్లూజివ్ క్లాసెస్. వాటిని ఏమంటున్నాం? సమ్మేళిత తరగతులు అంటే ఇన్క్లూజివ్ క్లాసెస్, మినహాయింపు తరగతులు అంటే ఎక్స్క్లూజివ్ క్లాసెస్. సో ఒక ఉదాహరణతోటి చూద్దాం. మనం ఇంతకుముందు క్లాసులోనే తరగతులను ఎలా తయారు చేస్తామని చూసినాం. ఎందుకంటే తరగతి యొక్క పొడవు, తరగతుల సంఖ్య తెలిస్తే దత్తాంశం యొక్క వ్యాప్తిని బట్టి తరగతులు తయారు చేసేది మనం చూసినాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి చూడండి, ఇక్కడ ఒక తరగతిలో నేను తయారు చేసి 1 నుంచి 5 వరకు ఒక తరగతి, 6 నుంచి 10 వరకు ఒక తరగతిగా, 11 నుంచి 15 ఒక తరగతిగా తీసుకున్నాం. ఈ తరగతులను సమ్మేళిత తరగతులు అంటాం, ఇన్క్లూజివ్ క్లాసెస్. ఓకే, 1, 5, 6, 10, 11, 15. ఇక్కడ చూడండి, మినహాయింపు తరగతుల కింద నేను రాస్తే ఎలా చేశాను? 1, 5, నెక్స్ట్ తరగతి ఏంది? 5, 10, నెక్స్ట్ తరగతి 10, 15. మీరు ఒక్కసారి క్లియర్గా వాటిని గమనించండి. సమ్మేళిత తరగతులకు మినహాయింపు తరగతులకు ఏం తేడా ఉంది? ఎస్, మీరు అన్నది సమ్మేళిత తరగతులు ఎక్కడో ఒక తరగతి అంతమైపోతుందో ఆ తర్వాత తరగతి చూడండి, ఉదాహరణకి 5 తోటి ఇక్కడ అంతమైపోయింది ఈ తరగతి. నెక్స్ట్ తరగతి ఎక్కడ ప్రారంభమైంది? 6తో ప్రారంభమయ్యింది కదా. ఇక్కడ చూడండి, ఇది 10 తోటి అయిపోతే నెక్స్ట్ది 11తో ప్రారంభమైంది. ఇవి మినహాయింపు తరగతులు. సమ్మేళిత తరగతులు. ఇప్పుడు మినహాయింపు తరగతుల కాడికి వస్తే ఈ తరగతులు మనం గమనించినామండి. 1 నుంచి 5 దగ్గర, అంటే ఇది 5 తోటి అయిపోతుంది. నెక్స్ట్ది మళ్ళీ 5 దగ్గరనే ప్రారంభమైంది. అందుకనే నేను ఈ రెండింటికి రెడ్ కలర్ వేశాను చూడండి. సో ఇది ఎక్కడైతే అంతమవుతుందో రెండోది అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఇక్కడనేమో ఎక్కడైతే అంతమవుతుందో ఆ తర్వాత సంఖ్య నుంచి ప్రారంభమవుతుంది సమ్మేళిత తరగతి. అంటే ఇక్కడ ఏమిటి అని అంటే ఇన్క్లూజివ్, ఎక్స్క్లూజివ్. ఇక్కడ మనకు ఎలా వీటిని అంటే, ఉదాహరణకి మనము ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం, దత్తాంశంను గణన చిహ్నాలు రాసేటప్పుడు విలువలు వస్తే ఎలా రాయాలి అనేది కదా. సో ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇప్పుడు ఉదాహరణకి 5 అనే ఒక రాశి ఉంది అనుకుందాం. మన దగ్గర దత్తాంశంలో 5 అనేటటువంటి ఒక విలువ ఉన్నది అని అనుకుందాం. మన దగ్గర 5 అనే ఒక రాశి ఉన్నది అని అనుకుందాం.
ఇప్పుడు సమ్మేళిత తరగతిలో దీన్ని చేయండి అంటే ఏ తరగతికి వస్తే చూడండి, ఈ తరగతిలో కూడా మనం పేరు పెట్టుకున్నాం. ఇది ఉదాహరణకి ఇది 1వ తరగతి, ఇది 2వ తరగతి, ఇది 3వ తరగతిగా మనం డివైడ్ చేసుకుందాం. ఫర్ ఇక్కడ కూడా చూద్దాం, ఇది 1వది, ఇది 2వ తరగతి, ఇది 3వ తరగతిగా మనం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇక్కడ తీసుకొద్దాం. ఈ 5 అనే రాశి సమ్మేళిత తరగతులు ఎందులో ఉంటుందో చెప్పండి. అంటే 1వ తరగతిలో ఉంటుందా, 2వ తరగతిలో ఉంటుందా, 3వ తరగతిలో ఉంటుందా అంటే మనం ఏమాత్రం సంకోచించకుండా, సందేహం లేకుండా ఇది 1వ తరగతికి చెందిన రాశి అని అంటాం. అవునా? అదే మరి ఈ 5 అనేటటువంటి దాన్ని మినహాయింపు తరగతిలో చెప్పండి. మినహాయింపు తరగతిలోకి వస్తే ఇక్కడ మనకు 2 విలువలు కనిపిస్తున్నాయి. 5 1వ తరగతిలో కనిపిస్తుంది, 5 2వ తరగతిలో కూడా కనిపిస్తుంది. మరి ఈ రాశిని ఎందులోకి తీసుకోవాలి? ఇది సందిగ్ధం. అయితే దీనికి ఒక ఫండమెంటల్ ఉంది, మనం దాని గురించి చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇది గమనించుకుందాం. అంటే సమ్మేళితము అని అంటే అందులోనే రాసులన్నీ కూడా ఆ తరగతిలోనే మిళితమైపోతాయి. మిళితము అంటే కలిసిపోయి ఉంటాయి, అందులోనే ఉంటాయి. ఇంకా ఇంగ్లీష్ వర్డ్ మనం చూసిన ఇన్క్లూజివ్ అన్నాం. ఇన్ అంటే లోపట, అంటే ఆ తరగతి మధ్యన ఏదైతే ఉందో, తరగతి పరిమాణం ఏదైతే ఉందో, తరగతి పొడవు ఏదైతే ఉందో ఆ పొడవులోనే ఆ రాశి ఇన్క్లూడ్ అయిపోయి ఉంటుంది. ఇది దాని సమ్మేళితం, మిళితమైపోయి ఉంటుంది అందులో. ఓకే, అర్థమవుతుందా? అంటే ఈ 5 అనే రాశి ఇది 1, 5 అనే తరగతిలో మిళితమైపోయి అందులోనే ఉంటుంది. ఇక దానికి ఏం సందిగ్ధం అనేది లేదు, అందులోకి మిగిలిపోయి ఉంది. సో మరి ఇక్కడికి వచ్చేసి అందుకనే వాటిని ఏమంటుంది, సమ్మేళిత తరగతులు, ఇన్క్లూజివ్. అంటే ఏ రాశికి ఆ విలువ స్పష్టంగా అది ఏ తరగతిలో ఉంటుందో మనకు తెలిసిపోతుంది. మినహాయింపు తరగతిలోకి వచ్చేసరికి ఇక్కడ మనకు అది ఎందులో మరి రాయాలి? 1వ తరగతిలో చూపెట్టాలనా, 5వ తరగతిలో 2వ తరగతిలో చూపెట్టాలనా ఆ విలువను అని అంటే మనకి ఇక్కడ ఒక ధర్మం ఉన్నది. ఒక్కసారి మనం ఆ ధర్మాన్ని గుర్తు చేసుకుందాం. ఏంటిది ఆ ధర్మము అంటే, ఏదైనా రాశి విలువను మనం గణచనాల రూపంలో చెప్పినప్పుడు లేదా తరగతిలో దాన్ని పెట్టాలి అన్నప్పుడు ఎక్కువ తరగతిలోకి దాన్ని తీసుకోవాలి అని అంటాం. అంటే మళ్ళీ ఒక్కసారి చూద్దాం. ఇక్కడున్న ఉదాహరణ ద్వారా మీకు వివరిస్తా. 5 అనేది ఉంది. ఈ 5 అనే రాశి ఇప్పుడు మినహాయింపు తరగతిలోకి వస్తే ఏమొస్తుంది? 1వ తరగతి అనుకున్నాం కదా, ఇది 1వ తరగతిలోకి రాయాలనా, సూచించాలనా, 2వ తరగతిలో సూచించాలనా అని మన డౌట్. మన కండిషన్ ఏముంది? ఏదైనా రాశి విలువ ఎప్పుడైనా రెండిట్లో అవకాశం ఉన్నప్పుడు దాన్ని పెద్ద తరగతిలోకి సూచించడము ఆనవాయితీ, ధర్మము. అంటే ఇప్పుడు 5 అనే విలువ రెండిట్లో చూపిస్తుంది కాబట్టి మరి ఎందులో చూపెట్టాలి అంటే ధర్మం ప్రకారం అయితే ఇది 1వ తరగతి అంటే చిన్నది అన్నట్టు, 2 అంటే 2వ తరగతి అంటే పెద్ద తరగతి కాబట్టి పెద్ద తరగతిలోకి దీన్ని ఈ విలువని ఇందులోకి మనం రాసుకోవడం జరుగుతుంది. ఇది మినహాయింపు. అందులోనే ఉంది చూడండి, ఎక్స్క్లూజివ్, ఎక్స్క్యూజ్ మీ అంటాం. అంటే అర్థమైంది, మనం ఒకదాన్ని మనకు ఛాయిస్ ఎక్స్క్యూజ్ చేయడము అంటే ఛాయిస్ ఇవ్వడము లేదా తప్పును క్షమించడము అని అర్థం. ఇక్కడ నా ఉద్దేశంలో నేనేం చెప్తున్నానంటే ఎక్స్క్యూజ్ చేస్తున్నాను, దానికి 2 ఛాయిస్లు ఇస్తున్నాను, అల్లుంటావా ఇల్లుంటావా అని ఎక్స్క్యూజ్ చేసి దానికి ఛాయిస్ ఇచ్చినట్టుగా అప్పుడు ఏం చేస్తుంది అదంటే పెద్ద తరగతిలోకి చేరుతుంది. సో సాంఖ్యక శాస్త్రంలో తరగతులు ఎన్ని రకాలుగా ఉన్నాయి? ప్రధానంగా మనకి 2 టైప్స్. 1 ఈజ్ ఇన్క్లూజివ్ క్లాసెస్, సెకండ్ 1 ఎక్స్క్లూజివ్ క్లాసెస్. సమ్మేళిత తరగతులు, మినహాయింపు తరగతులు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ దిస్ 2? ఇన్క్లూజివ్ క్లాసెస్ ఒక తరగతి ఎక్కడైతే అంతమవుతుందో నెక్స్ట్ తరగతి దాని తర్వాత విలువ నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ సమ్మేళిత తరగతుల కింద మీరు గమనిస్తూ ఉండండి, ఇది 1, 5 అనేది ఇక్కడ 5తో అంతమైంది. నెక్స్ట్ 2వ తరగతి ఎక్కడ ప్రారంభమైంది అంటే 6 దగ్గర ప్రారంభమైంది. ఇక్కడ మళ్ళీ అది చూడ 6 నుంచి 10 వరకు వచ్చి 10 దగ్గర అంతమైంది. నెక్స్ట్ తరగతి ఎక్కడ ప్రారంభమైంది? 11 దగ్గర ప్రారంభమైంది. అంటే ఎక్కడ అంతమవుతుందో నెక్స్ట్ కాంచెల్ అవుతుంది. అంటే విలువలు ఏమైతే ఇందులోనే మిళితమై ఉంటాయి, 1, 5 అనే దాంట్లోనే ఆ విలువలన్నీ మిళితమైతాయి. దానికి సందిగ్ధం అనేది లేదు. ఆ రాశి ఎక్కడ ఉండాలనే సందిగ్ధము లేకుండా
దానికి క్లియర్గా మిళితమైపోయి ఉంటుంది. మినహాయింపు తరగతిలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే 1 నుంచి చూడండి, ఉదాహరణ 1 నుంచి 5 దగ్గరకు వచ్చేసింది. నెక్స్ట్ తరగతి కూడా అక్కడే ప్రారంభమైంది, 5 కాంచెలే ప్రారంభమైంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 5 నుంచి 10 వరకు వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయింది, 10 దగ్గర ప్రారంభమైంది. అంటే ఇవి ఎక్స్క్లూజివ్ తరగతులు, మినహాయింపు తరగతులు. మినహాయింపు ఇచ్చేస్తున్నాం దానికి. ఓకే, సో ఈ విధంగా దీన్ని 2 తరగతులుగా మనం చూసుకుంటాం. అయితే ఈ తరగతులకు ఇప్పుడు మనము నెక్స్ట్ కింద చూస్తే ఈ తరగతులు సమ్మేళితములు మరియు మినహాయింపులు తెలిసిపోయినాయి. ఇప్పుడు తరగతులు అవధులు మరియు హద్దులు అనేవి వెరీ ఇంపార్టెంట్. మరి అవధులు వేరు, వాటిని మనం లిమిట్స్ అంటాం. హద్దులు అంటే బౌండరీస్ అంటాం. అయితే తరగతులు 2 రకాలు ఉన్నాయి కాబట్టి ఆ తరగతులకు కూడా అవధులు హద్దులు అనేవి కూడా వాటికి వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి మనం చూద్దాం. ఇంతవరకు మీకు ఇదంతా కూడా అర్థమైంది అనుకుంటున్నాం. కాకపోతే మళ్ళీ ఒకసారి దీన్ని రివిజన్ చేసుకొని దీన్ని చూసుకోండి. ఓకే, నెక్స్ట్ మనము తరగతుల యొక్క అవధుల గురించి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ మనకి గమనించుకున్నట్లయితే తరగతుల అవధులు, రైట్? ఎస్, తరగతుల అవధులు. ఇప్పుడు నేను దీన్ని 2 పార్ట్స్ చేస్తున్నాను. ఇక్కడ మనకు తరగతులు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మనకి ఇక్కడ తరగతులు కనిపిస్తున్నవి. ఇక్కడ నుంచి 2 పార్ట్స్ ఇలా చేశాను అనుకోండి. అంటే ఇటు సైడ్ భాగాలుగా తీసుకోండి. ఇటు సైడ్ ఉన్నవేమో సమ్మేళిత తరగతులు, ఇటు సైడ్ ఉన్నటువంటివన్నీ కూడా మినహాయింపు తరగతులు అనుకోండి. సో ఆ తరగతుల అవధులు ఏంటివో చూద్దాం. తరగతుల యొక్క అవధులు అంటే ఏమిటి, అవి ఎన్ని రకాలు ఉంటాయి చూద్దాం. ఒక తరగతి ఎక్కడైతే ప్రారంభమవుతుందో దానిని ఆ తరగతి యొక్క దిగువ అవధి అంటాం. చూడండి, 1, 5 అనే తరగతి ఎక్కడ ప్రారంభమైంది? 1 దగ్గర ప్రారంభమై 5 వరకు విస్తరించి ఉన్నది, పరిమాణాన్ని కలిగి ఉన్నది. తరగతి పొడవు అని అన్నము, వెడల్పు అని కూడా అన్నాం. ఈ తరగతి ఎక్కడ ప్రారంభమైంది? 1తో ప్రారంభమైంది కాబట్టి దీన్ని ఆ తరగతి యొక్క ఏమంటున్నాము, దిగువ అవధి. దిగువ అవధి. మరి ఈ తరగతి ఎక్కడ అంతమైపోయింది, ఎక్కడ ఆగిపోయింది? 5 దగ్గర ఆగిపోయింది కాబట్టి దీనిని ఏమంటున్నామంటే ఎగువ అవధి. దిగువ, ఓకే, లోయర్ లిమిట్. ఎగువ, అప్పర్ లిమిట్. అంటే లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్. మనకు ఆ పేరులోనే ఉంది. దిగువ అంటే తక్కువది, ఎగువ అంటే ఎక్కువది. ఆ తరగతి ఎక్కడైతే ప్రారంభమవుతుందో దాన్ని దిగువ అవధి అంటాము, తర్వాత దాన్ని ఎగువ అవధి అంటాం. ఇక్కడ కూడా దీన్ని చూడండి, 6, 10 ఉంది. దీని దిగువ అవధి ఎంత? 6. ఎగువ అవధి ఎంత? 10. మనకి ఇక్కడ సందిగ్ధం ఏమీ లేదు. అదేవిధంగా మినహాయింపు తరగతులకు రండి. మినహాయింపు తరగతుల కాడ ఇక్కడ చూడండి, ఇది కూడా ఎక్కడ ప్రారంభమైంది? 1 దగ్గర ప్రారంభమైంది. అంటే దీని దిగువ అవధి ఎంత? 5. ఎగువ అవధి ఎంత? 5. దిగువ అవధి 1, ఎగువ అవధి 5. ఇక్కడ చూస్తే దిగువ అవధి, 2వ తరగతి చూస్తే దిగువ అవధి 5, ఎగువ అవధి 10. సో హద్దులు, లిమిట్స్ అంటే ఏందో తెలిసిపోయింది. అంటే లిమిట్స్ అంటే ఏంది? ఒక తరగతి ఎక్కడ నుంచి విలువతో ప్రారంభమవుతుందో ఆ ప్రారంభ విలువని, ప్రారంభ రాశిని ఆ తరగతి యొక్క దిగువ అవధి అని, ఆ తరగతి ఎక్కడైతే అంతమవుతుందో దానిని ఎగువ అవధి అని అంటాం. ప్రారంభము స్టార్ట్ అయిన విలువను రాశిని మనం దాని యొక్క దిగువని ఎక్కడైతే అయిపోతుందో దాన్ని ఎగువ అవధి అని అంటాం. ఇట్లా ప్రతి తరగతికి ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇలా ఈ తరగతికి చెప్పండి. సో దిగువ అవధి 1, ఎగువ అవధి 5. ఈ తరగతికి చెప్పండి, దిగువ అవధి 6, ఎగువ అవధి 10. ఈ తరగతికి 11 దిగువ అవధి, 15 ఎగువ అవధి. ఇక్కడికి వస్తే 5 ఎగువ అవధి, 10 ఎగువ అవధి, 15 ఎగువ అవధి. ఇక్కడ వస్తే ఇది దిగువ అవధి, 5 దిగువ అవధి, 10 దిగువ. ఈ విధంగా ఉంటాయి మనకి.
సో బౌండరీస్ చూద్దాం. ఇప్పుడు మనకి తరగతుల యొక్క బౌండరీస్ గురించి చూద్దాం. నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం. మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే హద్దులు ఉన్నాయి. మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఒక్కసారి గమనించుకుంటే ఇక్కడ ఇందాక ఏమన్నా మనకు ఇక్కడ వైపు ఇవన్నీ కూడా ఇక్కడ వీటి వైపు ఉన్నాయన్నీ మనకు సమ్మేళిత తరగతులు, ఇన్క్లూజివ్ క్లాసెస్. ఇక్కడ ఉన్నది ఎవరు? ఇన్క్లూజివ్. ఇక్కడ ఉన్నది ఎక్స్క్లూజివ్ తరగతులు. ఓకే, ఇప్పుడు ఇన్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ హద్దులు చూస్తే దీనికి ఎక్కడైతే ప్రారంభమైందో అది ఇంతకు ముందుకు అవధి అన్నాము, ఇక్కడ హద్దు అంటున్నాం. దీని ఏమంటే బౌండరీస్ అంటాం కదా. పొలానికి బౌండరీస్, మన ఇంటికి బౌండరీస్ ఉంటాయి, మనకు స్కూల్కు బౌండరీస్ ఉంటాయి, ప్రతి దానికి బౌండరీ ఉంటాయి, ప్రతి విద్యార్థికి హద్దులు ఉంటాయి. హద్దు మీరొద్దు అంటుంటాం, అంటే లిమిట్స్, అంటే అక్కడ లిమిట్స్ అంటున్నాం, ఇక్కడనేమో బౌండరీస్. హద్దులు మనం మీరొద్దు. హద్దులు అనేటందుకు ఒక డెఫినేషన్ ఉంది. ఏమిటి ఆ డెఫినేషన్ అంటే, మన ఉదాహరణకి ఈ తరగతి యొక్క డెఫినేషన్ మనం చూస్తాం. ఇప్పుడు ఈ తరగతి యొక్క దగ్గరికి వస్తే, ఇప్పుడు ఇది 1వ తరగతి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ 1, ఇది 2వ తరగతి. నాకు 1వ తరగతి యొక్క ఎగువ హద్దు కావాలి. అంటే ఈ తరగతి యొక్క ఎగువ హద్దు నాకు కావాలి. అప్పుడు ఏం చేయాలి అంటే, ఆ తరగతి యొక్క ఎగువ అవధిని తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఎగువ అవధి. దీని ఎగువ అవధి ఎంత? 5. రైట్, 5 తీసుకున్నాం. నెక్స్ట్ ఇది 1వ తరగతి కదా. 1వ తరగతి తర్వాత నెక్స్ట్ తరగతి ఎవరు? 2వ తరగతి. 2వ తరగతిలో ఆ తరగతి యొక్క దిగువది అవధి తీసుకోవాలి. ఇక్కడ చూడండి 6 దిగువ అవధి. అంటే ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, మనకు కావలసింది 1వ తరగతి యొక్క ఎగువ హద్దు కావాలి. అప్పుడు నేను ఏం చేసిన, 2 విలువలు తీసుకున్నా. మనకు ఏ తరగతి కావాలో ఆ తరగతి యొక్క ఎగువ అవధిని తీసుకున్నాము. దాని తరువాత తరగతి యొక్క దిగువ అవధిని తీసుకున్నాం. దిగువ అవధి ఎంత? 6. ఆ రెండింటిని మనం సరాసరి చేస్తాం. 6 2 కూడితే ఎంత వచ్చింది? బై సరాసరి అంటున్నాం కాబట్టి 5 6 11, 11/2. 11/2 అంటే 5.5. అంటే ఈ తరగతి యొక్క, మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ తరగతి యొక్క సో ఈ తరగతి యొక్క ఎగువ హద్దు ఎంత అంటే, ఎగువ హద్దు. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. రైటింగ్ కొద్దిగా తేడా ఉన్న హద్దు ఎంత వచ్చింది? 5.5. సింపుల్గా మీకు ఒకసారి చూపిస్తాను లేకపోతే. ఓకే, ఈ రెండిటి యొక్క సరాసరి, ఒక తరగతి యొక్క ఎగువ అవధి, తర్వాత తరగతి యొక్క దిగువ హద్దుల ఈ మొత్తమే దాని యొక్క ఎగువ హద్దు అవుతుంది. అంటే ఇప్పుడు ఏమైంది చూడండి, ఒక్కసారి గమనిస్తే, మనం ఒకసారి ఇవన్నీ గమనిస్తే, ఇవన్నీ ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ అవధులు సేమ్, ఏం మారలేదు. దీని ఎగువ అవధి ఎంత అంటే 5. ఇక్కడ మాత్రం హద్దు వచ్చేసరికి ఏమవుతుంది? హద్దు మాత్రం 5.5 అయింది. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం చేసుకోవాలి? హద్దులు వేరు, అవధులు వేరుగా గుర్తించాల్సి ఉంటుంది. అంటే అవి సమ్మేళిత తరగతులకు మాత్రమే అలా ఉంటుంది. ఇప్పుడు దీనికి చూడండి. సో ఎక్స్క్లూజివ్ తరగతిలోకి వద్దాం. మనం ఎక్స్క్లూజివ్ తరగతికి వస్తే, ఇప్పుడు దీని ప్రకారం మనం ఎక్స్క్లూజివ్ తరగతిలోకి వచ్చినాం అనుకోండి. ఎక్స్క్లూజివ్ తరగతిలో చూడండి, ఈ రెండింటిని సరాసరి చేయండి.
ఈ రెండింటి సరాసరి చేస్తే ఏమొస్తుంది చూడండి, 5 + 5/2 = 10. 10/2 = 5. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే సమ్మేళిత తరగతులకు మాత్రమే అవధులు హద్దులు వేరువేరుగా ఉంటాయి. సమ్మేళిత తరగతులకు మాత్రం అలా వేరువేరుగా ఉంటాయి, కానీ మినహాయింపు తరగతులకు అవధులు అవే ఉంటాయి, హద్దులు కూడా అవే ఉంటాయి. తరగతుల హద్దులు అవే, తరగతి యొక్క అవధులు కూడా. ఎక్స్క్లూజివ్ తరగతులకు లిమిట్స్ అండ్ బౌండరీస్ సేమ్ ఉంటాయి. దీనికి మాత్రం సమ్మేళిత తరగతులకు అవధులు వేరు, హద్దులు వేరుగా ఉంటాయి. మీకు అవసరం మళ్ళొక్కసారి నేను చెప్పినటువంటి దాన్ని మీరు గమనించుకుంటే హద్దులను ఎట్లా కనుక్కుంటాము, ఏ తరగతి యొక్క హద్దు కావాలనో ఆ తరగతి యొక్క ఎగువ అవధి నెక్స్ట్ తరగతి యొక్క దిగువ అవధుల సరాసరి మనం కావలసిన తరగతి యొక్క ఎగువ హద్దు అవుతుంది. ఓకే సార్. నెక్స్ట్ ఇక ఇందులో మనకి ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటిది అంటే మనం నేర్చుకోవాల్సినటువంటిది ఇంకొక అంశము, మనకు దత్తాంశం ఇచ్చినప్పుడు పౌనపున్యాన్ని ఎలా గుర్తుపట్టాలి అది కావాలి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే ఉదాహరణకి ఇక్కడ నీకు ఒక టేబుల్ ఇచ్చాము, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్గా మనం గమనించినట్లయితే మార్కులు విద్యార్థులు, ఇక్కడ మార్కులు విద్యార్థులు అనేటటువంటిది ఇచ్చాను. 6 మార్కులు 10, 7 మార్కులు 8, 8 మార్కులు 4 4, 9 మార్క్స్ 6, 10 మార్క్స్ 3, 11 మార్క్స్ 7, 12 మార్క్స్ 5. మరి ఇందులో మార్కులని మనము వీటిని మరి దీన్ని ఫ్రీక్వెన్సీగా తీసుకుంటే ఇది ఫ్రీక్వెన్సీ అనుకోవాలా, ఇది ఫ్రీక్వెన్సీ అనుకోవాలా, ఇది క్వశ్చన్. ఇది ఇక్కడ జర క్లారిటీగా నేర్చుకుంటే అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ మళ్ళీ చాలామంది విద్యార్థులు కూడా కొన్ని సందర్భాలలో వీటిలో కన్ఫ్యూజ్ ఉన్నది కాబట్టి మనం దాన్ని ఒకసారి రిపీట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మార్కులు ఇచ్చాడు, విద్యార్థులకు ఇచ్చాడు, మరి ఇందులో ఎవరిని ఫ్రీక్వెన్సీగా తీసుకోవాలి అని అంటే మనం క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. మార్కులు అంటే 6 మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారు అని అంటే మీరు ఏమంటే సమాధానం చెప్తారు, ఏమని? 10 మంది. 11 మార్కులు వచ్చిన విద్యార్థులు ఎంతమంది అని అంటే 7 అని అంటున్నారు. 9 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎంతమంది అంటే 6. ఎంతమంది, హౌ మెనీ అని అన్నప్పుడు క్వశ్చన్గా మన ఆన్సర్ ఏవైతే చెప్తున్నామో అది ఫ్రీక్వెన్సీ అవుతుంది. అంటే ఒక సమాధానాన్ని అంటే మనకిచ్చిన దత్తాంశంలో ఇచ్చినటువంటి టేబుల్లో ఫ్రీక్వెన్సీని గుర్తుపట్టాలి అని అంటే మనకి ఇక్కడ అంకెలు ఉన్నాయి. అంకెలు ఉన్నది కాబట్టి ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ వస్తుందని మనం ఇంత క్లియర్గా చెప్పుకుంటున్నాం. అంటే ఇక్కడ మార్కులు విద్యార్థులను దాన్ని బట్టి అంటే క్వశ్చన్లో మనకి ఏం అడుగుతున్నాడో దాని ఆధారంగా చేసుకొని మనము చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఫ్రీక్వెన్సీని తెలియజేస్తుంది. ఓకే, ఇది మనకు ఫ్రీక్వెన్సీని ఇట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ. ఇది విద్యార్థుల సంఖ్యలు అనేది ఇది ఫ్రీక్వెన్సీ. 8 ఫ్రీక్వెన్సీ, 4 ఫ్రీక్వెన్సీ, 6, 3, 7, 5 అనేది ఫ్రీక్వెన్సీ. సో మిగిలిన ఇంకా కొన్నిటిని అంశాలని లెక్కలను ఉదాహరణలతో సహా నెక్స్ట్ క్లాసులో మనం చూద్దాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మనం మిగతా తరగతులు మిగతా క్లాసులో వాటిని చూద్దాం.